రిటైర్మెంట్ అయిన తర్వాత మన ఇల్లు కొనాలా? కొనకూడదా? అంటే ఎప్పుడు కొనాలి? ఎవ్రీ మంత్ ఒక సాలరీ లాగా లేకపోతే రెంటల్ ఇన్‌కమ్ లాగా మనం జనరేట్ చేసుకోవచ్చా? చేసుకోకూడదా? అనేది ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూసుకున్నట్లయితే మీకంటూ ఒక క్లారిటీ వచ్చిద్ది. మీ హౌస్ అనేది ఎప్పుడు కొనాలి? నిజంగా రిటైర్మెంట్ తర్వాత కొనాలా? కొనకూడదా? అనేది. మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు రిటైర్మెంట్ అవుతారో 50 ఏళ్ళకో, 60 ఏళ్ళకో రిటైర్మెంట్ అయిన ఏదైతే డబ్బొస్తదో ఆ డబ్బుతో ఒక ఇల్లు కొనుక్కొని ప్రతి నెల రెంటల్ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయాలనుకుంటారు. అదొక మంచి ప్రాసెస్ అంటారా? అది కూడా రెంటల్ ఇన్‌కమ్ ఏదైతే హౌస్ కొంటారో అది కూడా ఫుల్ సింగిల్ పేమెంట్. సో ఇక రిటైర్మెంట్ అని అంటే ఇంకా మళ్ళీ ఈఎంఐలు పెట్టుకునే పరిస్థితి అయితే లేదు. అవును. ఒకప్పుడు ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పైన మళ్ళీ ఎంతో కొంత 50% ఆఫ్ దేర్ బేసిక్ సాలరీ పెన్షన్ ఏదో వస్తుండేది. సో ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటి అని అంటే అప్పటి వరకు ఒక టైప్ ఆఫ్ సాలరీ, ఒక రకమైన లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డ వాళ్ళకి అసలు 50% ఆఫ్ ద సాలరీ కట్ డౌన్ అయిపోయి వచ్చే సగం డబ్బులే సరిపోని పరిస్థితులు. మనం చూసిన మన తాతలు, అమ్మమ్మలు వీళ్ళందరి కండిషన్ వేరు. వాళ్ళు లైఫ్ స్టైల్‌ని ఎప్పుడు పెద్దగా అప్‌గ్రేడ్ చేసుకున్న పరిస్థితులు కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్స్ వేరు. ఇప్పుడు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని కూడా లైఫ్ స్టైల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు. అప్పట్లో కొంచెం డబ్బులు అటు ఇటుగా అయినా కానీ ఏదైనా పెద్ద ఎత్తున సమస్యలొస్తే పిల్లలు డబ్బులిచ్చి మరీ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకోగలిగితే చాలు. వీళ్ళని డబ్బులు అడగకుండా. అటువంటి పరిస్థితుల్లో ఉంది. అంటే లివింగ్ స్టాండర్డ్స్ ఆ స్థాయిలో పెరిగిపోవటము, వచ్చే జీతాలు సరిపోకపోవటము, ఇట్లా ఇప్పుడు జీతాలు పిల్లలకి సరిపోవట్లేదు, పెద్దోళ్ళకి సరిపోవట్లేదు. ఆ పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో వాళ్ళకొచ్చే ఆ ₹1,00,00,000 ఎంతో తీసుకొని పోయి మళ్ళీ ఏదైనా రెంటల్ ఇన్‌కమ్ అని చెప్పి ఒక అపార్ట్మెంట్ ఏదైనా కొంటే ఓ 25,000 రెంట్ వస్తది కరెక్టే. దాంట్లో పెద్ద వాలటాలిటీ ఉండదు. ఫిక్స్‌డ్‌గా ఒక 25,000 రెంట్ మందం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో వచ్చి బ్యాంక్ అకౌంట్‌లో పడతది. భలే సెక్యూర్డ్ ఉంటది కదా! ఆ ప్రాపర్టీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్‌లో కూడా పాస్ ఆన్ చేయొచ్చు. ఈ ఆలోచన సహజంగా ఉంటది. ఇప్పుడు సరే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే పెన్షన్ వస్తది గానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? తక్కువ. గుప్పెడు కూడా ఉండరు. చాలా తక్కువ. మిగతా వాళ్ళంతా ప్రైవేట్ ఎంప్లాయీసే. అక్కడ ఇక్కడ టీసీఎస్ అవును. ఏదో ఒక మంచి పెద్ద కంపెనీలో పనిచేస్తూ ఫార్మసీలోనో ఏదైనా ఒక మంచి పెన్షన్ అమౌంట్ వస్తే ఇక ఆ డబ్బులతోటే వాళ్ళ లైఫ్ అంతా సాగదీసుకోవాలి. ఇంకో ఆప్షన్ లేదు. బిగ్గెస్ట్ థింగ్ వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు వాళ్ళ లైఫ్‌లోనంటే పిల్లల మీద డిపెండ్ కాకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోగలిగితే చాలు. ఇప్పుడున్నటువంటి జనరేషన్ పరిస్థితి ఏంటి అనంటే ప్రేమను కూడా డబ్బులిచ్చి కొనుక్కోవాలి. ఇప్పుడు ఆ రిటైర్ అయిన పెద్దవాళ్ళకి ఆ మర్యాద దొరకాలన్నా, వాళ్ళ పిల్లలు గానీ, వాళ్ళకి సంబంధించిన స్పౌసెస్ అల్లుళ్ళు గానీ, కోడళ్ళు గానీ మర్యాద ఇవ్వాలి అన్నా, వీళ్ళకంటూ ఇన్‌కమ్ స్ట్రాంగ్‌గా ఉంటే వాళ్ళు మర్యాద ఇవ్వడం అనేది జరుగుద్ది. కాలిక్యులేషన్ స్ట్రాంగ్ ఉండాలి. అంతే కదా! బర్డెన్ అవుతారు అనంటే మీ మీద మర్యాద ఉండదు. అవును. ప్రేమను కూడా డబ్బులిచ్చి కొనుక్కోవాలి. నేను దగ్గరకొచ్చే క్లయింట్స్‌కి చెప్తూ ఉంటా. పిల్లల పేరు మీద ఎస్ఐపి స్టార్ట్ చేస్తారంటే పొరపాటున కూడా ఆ పని చేయకండి. ఎట్లైనా మీ తనంతరం పిల్లలకే కదా పోయేది. మళ్ళీ మీరెందుకు స్టార్ట్ చేయటం? అవును. ఇప్పుడు మా వాడు ఆల్రెడీ పెళ్ళికి రెడీ అవుతున్నాడు కదా! ఇక అబ్బాయి పేరు మీద స్టార్ట్ చేస్తే డిసిప్లిన్‌గా కంటిన్యూ చేస్తాడు కదా! అబ్బాయి పేరు మీద డబ్బులేసి పెడదాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు మీ అబ్బాయి, పెళ్ళైతే మీ అబ్బాయి కాదు. అంతే. పెళ్ళైతే మీ అమ్మాయి కాదు. ఇంకా వాళ్ళ కుటుంబం వేరు. వాళ్ళు, వాళ్ళ కుటుంబం. ఆ డబ్బులంటూ మీ దగ్గర ఉన్నాయనుకోండి. మీకు సరిపడా డబ్బులు వస్తున్నాయి. ఓకే, పర్లేదు. ఈ డబ్బులు కూడా మీ దగ్గర ఉన్నాయనుకోండి. సరే, ఒక ₹1,00,00,000 వేసారు. నెలకు ఒక 50,000 ఎంతో ఎస్‌డబ్ల్యూపీ తీస్తున్నారనుకోండి. వాళ్ళ పుట్టే పిల్లలకి బంగారం చేయించండి. ప్రేమ పొంగుకుంటూ వస్తది. అవును. సీ పార్ట్ ఆఫ్ జోక్స్. అది కూడా ఒక పాయింట్. యాక్చువల్‌గా మనము మారుతున్న రిలేషన్స్‌ని దృష్టిలో పెట్టుకొని కూడా మన ఇన్వెస్ట్‌మెంట్స్ మనం పెట్టే ప్రతి రూపాయి ఎప్పుడు చెప్పే మాట మన అవసరాలకు ముడిపడి ఉంటాయి. ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఒక అపార్ట్మెంట్ కొనేసారనుకోండి. ఆరోగ్యరీత్యా సమస్యలొచ్చాయి. ఇప్పుడు రిటైర్ అయ్యారంటే మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ వచ్చే ప్రాబబిలిటీస్ కూడా తక్కువ. ఒకవేళ ఏదన్నా మీరు మీ పిల్లల కంపెనీ ఇన్స్యూరెన్స్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నా వాళ్ళు ఎంత ఇస్తారు? 3,00,000, 5,00,000, 7,500,000 అంతే కదా! ఆ వయసులో మీకొచ్చే సమస్యలు 5,00,000, 7,00,000 తోటి ఉంటాయా? కాదు. అంతకు మించి. అంతకు మించే కదా! లేదు మీకేదైనా మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే స్టేట్ హెల్త్ ఏదన్నా ఉంది అని అనుకుంటే, స్టేట్ హెల్త్ కార్డ్‌ని పట్టుకొని పోతే ఎవడు హాస్పిటల్ కూడా అడ్మిట్ చేసుకోవట్లేదు ఇప్పుడు. మీరు రియంబర్స్ చేయించుకోండి అని చెప్తున్నారు. రకరకాల సమస్యలున్నాయి. సో ఎప్పుడైనా సరే ఆ వయసుకొచ్చినప్పుడు ఏంటి? ఫస్ట్ మన దగ్గర ఒక లిక్విడ్ కార్పస్ అనేది మన దగ్గర రెడీగా ఉండాలి. ఆ వయసుకొచ్చిన తర్వాత అన్‌సర్టెనిటీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళు ఆలోచించే విధానం అంటే లిక్విడ్ కార్పస్ అనేది మన దగ్గర రెడీగా ఉండాలని అన్నారు. రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది. అది కూడా లిక్విడ్ క్యాషే కదా! నేను అది ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట మాట్లాడాను. ₹1,00,00,000 ఉన్నోడికి 25,000 సైజులో సమస్యలొస్తాయా? 80,000 ఉంటది. ₹1,00,000 సమస్యలొస్తాయి. 2,00,000 సమస్యలొస్తాయి. ఇది ఆరోగ్య ప్రాబ్లమ్ వస్తే 15,00,000 సమస్యలొస్తాయి. అవును. సమస్య పెద్దది. అసలు 80 ఇప్పుడు 25,000 సమస్యలు ఏమున్నాయి? అసలు 25,000ది సమస్యే కాదు ఈ రోజుల్లో. ఓకే. 25,000 ఒక సమస్య అసలు? కాదు. అసలు ప్రాబ్లమే కాదు 25,000 అనేది. నథింగ్. సైజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విల్ ఆల్సో బిగ్. ఓకే. మీకు తగ్గట్టుగానే ప్రాబ్లమ్ సైజ్ కూడా పెద్దగా వస్తది. ఫస్ట్ మీ దగ్గర లిక్విడిటీ రెడీగా ఉండాలి. ఆ పిల్లల దగ్గరికి ఇవ్వకూడదు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తుంటాను. చాలామంది రిటైర్ అయిన తర్వాత
అప్పటి వరకు నెల జీతం చూసి లక్ష లేదా 1.5 జీతం చూసి ఒకేసారి 1 కోటిన్నర చేతులకు వచ్చేసరికి వాళ్ళకు కూడా ఉక్కిరిబిక్కిరైపోతారు. ఏం చేయాలి అర్థం కాదు. పిల్లలకి ఇస్తారు డబ్బులు కొంతమంది. పిల్లలకి ఇచ్చి పిల్లలైతే నాకంటే తెలియగలడు కదా, వాళ్ళు మంచి మంచి ఇన్వెస్ట్మెంట్లు పెడతారు, డబ్బులు ఏదో ఫాస్ట్గా గ్రో చేస్తారని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటి? అనుభవం ఉండదు వాళ్ళకి. మీకేమో అనుభవం ఉంది, ధైర్యం లేదు. పిల్లలకేమో ధైర్యం ఉంది, అనుభవం లేదు. అనుభవం లేకపోవడం వల్ల జరిగేటువంటి డ్యామేజెస్ మీకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది. తీరా పోయిన తర్వాత పిల్లల్ని ఏమైనా అనగలుగుతారా? సో అది సాధ్యం కాదు. అలా అని చెప్పేసి మీరు ఆ డబ్బును తీసుకొని లేదన్నా పోస్ట్ ఆఫీసులోనే 7% ఇంట్రెస్ట్ వచ్చినా కానీ నెలకు 70,000 ఎంతో వస్తుంది కదా, 60,000 70,000 వస్తుంది కదా అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్లో వేస్తే ఎంతకాలం 60,000 70,000 మీకు జీతం సరిపోతాయి? ఇప్పుడు ₹1,00,000 లైఫ్ స్టైల్ నుంచి వచ్చారు మీరు, మీకు 1,00,000 జీతం వచ్చింది మొన్నటిదాకా. ఇప్పుడు సడన్గా మళ్ళీ అది 60,000 70,000 మీ లైఫ్ స్టైల్ కుదించుకోవాలి. సరే అందులోనే సరిపోతుంది అని అనుకున్నా, ఇప్పుడు సరిపోతాయి డబ్బులు. ఓకే, ఇప్పుడు 60,000 70,000 పోస్ట్ ఆఫీసులో వేసుకుంటే సరిపోతాయి. 5 ఏళ్ల తర్వాత 60,000 70,000 మీ ఖర్చు. నేను గతంలో కూడా చాలాసార్లు మన వాళ్ళందరికీ చెప్పాను. నాకు ఒక పెద్ద వయసు ఉన్నాయని, 80 సంవత్సరాల వయసు ఉన్నాయని, మహానుభావుడు ఎక్కడున్నాడో ఆయన చెప్పాడు నాకు. మీరు అందరికీ చెప్పండి ఈ విషయాన్ని. నాకు వచ్చిన రిటైర్మెంట్ కార్పస్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి నేను ఎఫ్డీ చేశాను. నాకు పైన పెన్షన్ కూడా కొంత వస్తుంది. ఆ ఎఫ్డీ నుంచి వచ్చే కొంత డబ్బుల్ని కలుపుకొని, ఆ వడ్డీ డబ్బులు కొంత కలుపుకొని ఇన్నాళ్ళు సాగుతూ వచ్చింది నా జీవితం. ఒక టైం వచ్చేసరికి నాకు దాని నుంచి వచ్చే వడ్డీ డబ్బులు సరిపోవట్లేదు. నా ఖర్చులు పెరిగిపోయాయి, ఆరోగ్య సమస్యలు పెరిగాయి, మెడికల్ బిల్స్ పెరిగాయి, దాని నుంచి వచ్చే డబ్బులు ఏమో సరిపోవట్లేదు. ఎఫ్డీ ఏమో ఎక్కువ వడ్డీ ఇవ్వమంటే అడిగాడు, నీ దగ్గర ఎంత ఉందో అంతే ఇస్తున్నాడు. దాంతో ఏమవుతుంది? ఎఫ్డీలో నుంచి డబ్బులు బయట తీయడం మొదలు పెట్టాల్సి వచ్చింది. ఎఫ్డీ నుంచి డబ్బులు బయట తీయడం మొదలు పెడితే ఏమవుద్ది? ఇంట్రెస్ట్ కూడా తగ్గుద్ది. అంటే స్పీడ్ ఆఫ్ మనీ కమింగ్ అవుట్ విల్ ఇంక్రీజ్, ర్యాపిడ్గా పెరిగిపోద్ది. అప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి, సార్ ఇప్పుడు ఈక్విటీలు ఇన్వెస్ట్మెంట్ పెడతా అంటే, క్షమించండి నేను తీసుకోలేను మిమ్మల్ని అని చెప్పి. నేను చేయలేను. 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈక్విటీలో పెట్టేదేంటి? ఇంకా ఆయన బతుకుతుంది దాని మీద. ఆయన భవిష్యత్తు జనరేషన్ కోసం అని అంటే ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. ఆయన బతికేదే దాని మీద. అప్పుడు తీసుకొచ్చి ఈక్విటీలో పెడితే ఎట్లా? సో అప్పుడు తీసుకొచ్చి ఈక్విటీలో పెడితే ఎలా అని ఇప్పుడు మీరు అన్నారు. సో వాళ్ళ దగ్గర ఎంతో కొంత రెవెన్యూ ఉంది. సో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఒక 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ ఉంటారు. సో దానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసి ఎస్డబ్ల్యూ ప్లాన్ పెట్టే. ఇప్పుడు ఆయన వయసు ఆల్రెడీ 80 సంవత్సరాలు. అవును. మరి ఇంకెన్ని సంవత్సరాలు ఉండగలుగుతారో కూడా తెలియదు. ఆయన నాతో మాట్లాడిన దగ్గర నుంచి మాట్లాడి 1.5 సంవత్సరం అవుతుంది. ఆ రోజు ఈ రోజు దాకా మార్కెట్ నెగిటివ్ రిటర్న్స్. చెప్పండి ఇప్పుడు. అవును, నెగిటివ్ రిటర్న్స్. అవును కాదా? దెబ్బ తగలదా? ఇప్పుడు నేను అదే చెప్పేది, మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఇస్తాయని అంటే అందరూ వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో కూర్చోకూడదు. అక్కడ మన వయసు ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మన అవసరాలు ఏంటి, సిచ్యువేషన్స్ అన్నీ చూసుకోవాలి కదా. ఏమి చూసుకోకుండా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ ఎందుకు పెడతారు పెట్టుబడి? అది తప్పైంది. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఇట్స్ అ గుడ్ ప్రోడక్ట్, బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. కరెక్ట్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్ బట్ నాట్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి. 80 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత, యూజువల్గా 80 ఏళ్ళు వయసు వస్తుందంటే అసలు ఈక్విటీ ఎక్స్పోజర్ పూర్తిగా తీసేస్తాం. వై షుడ్ వి టేక్ రిస్క్ ఫ్రమ్ నౌ అని. ఆయన వయసు పెరిగిపోయింది, లెట్స్ రెడ్యూస్ ఇట్. ఆయన ఉన్నంతకాలం ప్రశాంతంగా దాన్ని డెట్ ఫండ్స్ లో కూడా పెట్టినా కానీ నో యూజ్ అంటారు. డెట్ ఫండ్స్ లో పెట్టే బదులు ఆయన పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోవడం బెటర్గా. ఎందుకు ఆ రిస్క్? మళ్ళీ ఓకే, ప్రశాంతంగా పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోండి. అంతకుమించి చేసేది ఏం లేదు. ఆ సీనియర్ సిటిజన్ దాంట్లో ఎందులోనే పెట్టుకోండి హ్యాపీగా. ఇక అంతకుమించి చేసేది ఏం లేదు. సో ఇల్లు కొనాలి అని అంటే అక్కడ మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే లిక్విడిటీ క్రంచ్ క్రియేట్ అవుతుంది. 25,000 రెంట్ వస్తుంది, స్టేబుల్గా వస్తుంది, అందులో డౌట్ లేదు. అవసరం వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బు పెద్దతిలో మిగలదు. రెండో అంశం, అప్పటిదాకా చాలా రియల్ ఎస్టేట్ కొని ఉంటారు కదా, యూ హ్యావ్ టు డైవర్సిఫై యువర్ వెల్త్ ఆల్సో. ఇప్పుడు గతంలో మన ముత్తాతలు మన తాతలకు ఆస్తులు ఇచ్చినప్పుడు పొలాలు ఇచ్చారు. తాతలు మన నాన్నలకు ఆస్తులు ఇచ్చేటప్పుడు పొలాలతో పాటు కొన్ని ప్లాట్లు ఇచ్చారు. మన నాన్నలు మనకు ఆస్తులు ఇచ్చేటప్పుడు వాటికి యాడ్ చేసుకుని కొన్ని అపార్ట్మెంట్లు ఇచ్చారు. ఇన్వెస్ట్మెంట్ రూపం మారుతూ వచ్చింది కదా. ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు డైవర్సిఫై యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ డిఫరెంట్ అసెట్ క్లాసెస్, రైట్? ఇప్పుడు ఇదంతా ఈక్విటీ జమానా, మ్యూచువల్ ఫండ్స్ ఈ జమానా ఇదంతా. ఇఫ్ యూ కాంట్ ఇన్వెస్ట్, ఒకప్పుడు అని అంటే ఎఫ్డీస్లో పెట్టినా ఎక్కడ పెట్టినా రిటర్న్స్ బాగుండేవి. ఎందుకు? ఆ రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, 14% ఇంట్రెస్ట్ ఇచ్చేది తెలుసా ఎఫ్డీ? 12, 14. ఈక్విటీ వాజ్ నథింగ్ ఇన్ దోస్ డేస్. ఇట్ వాజ్ రైట్ ఫర్ దెమ్ ఎట్ దట్ టైం. పెద్దవాళ్ళందరూ చూసుకుంటుంటారు ఆ తరాన్ని. ఈ రోజుల్లో ఎంత ఇస్తుంది ఎఫ్డీ? ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఎంత ఎఫ్డీ వస్తుంది? అవును, మిస్ మ్యాచ్ లేదా? సో బేసిక్గా నెక్స్ట్ తరం కోసం పెట్టుబడి పెడుతున్నాము, లేదు మా కోసమే మాకు అవసరం ఉంది అని అంటే ప్రశాంతంగా ఏదో ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక ఎస్డబ్ల్యూపీ బకెటింగ్ స్ట్రాటజీలో బిల్డ్ చేసుకొని, ఒక మంచి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి బకెటింగ్ స్ట్రాటజీలో బిల్డ్ చేసుకొని దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేయాలి. రెండోది ఏంటి, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే ప్రశాంతంగా బతకాల్సిన సమయంలో మీ బీపీ పెరుగుద్ది దాని వాలటాలిటీకి. ఎస్, ఐ హ్యావ్ సీన్ పీపుల్, ఇది నిజంగా జరిగింది, వచ్చిన డబ్బును తీసుకెళ్ళి స్టాక్స్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు. స్టాక్స్లో డబ్బులు పోయినాయి. ఆ వయసులో డబ్బులు పోగొట్టుకునే వయసు అది? అసలు మీకు డబ్బులు సంపాదించే వయసు కాదు అది. మీరు ఎందుకు స్టాక్స్లో పెట్టాలి? ఇట్ ఈస్ నాట్ ఎ టైం. డబ్బులు సంపాదించే వయసు కాదు అది.
అవును. సో డబ్బు సంపాదించే వయసు అయిపోయింది, వెల్త్ క్రియేట్ చేసే వయసు అయిపోయింది. ఇది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. జాగ్రత్తగా ఉన్న డబ్బులు అయిపోకుండా ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగా దాన్ని పెంచుకుంటూ అంత ఎక్కువగా తగ్గట్టుగా పెంచుకుంటూ మన అవసరాలు తగ్గట్టుగా రిడెంప్షన్ చేయాలి. దాన్ని తప్పుగా ఆపరేట్ చేస్తే 60 సంవత్సరాల తర్వాత ఇక్కడ ప్రశాంతమైన జీవితం అని కలలుగన్న నువ్వు, నీ ప్రశాంతమైన జీవితం నరకంగా మారుతుంది. ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. రిటైర్మెంట్ ఫేజ్ ఈజ్ రియల్లీ డిఫికల్ట్ టు హ్యాండిల్. నా జీవితంలో నేను ఎప్పుడో చెప్పే మాట, ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఈస్ హ్యాండిలింగ్ రిటైరీస్. చాలా కష్టం హ్యాండిల్ చేయటం. ఎక్కడ తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు, చాలా కాన్షియస్గా ఉండాలి, స్ట్రాటజీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఎందుకు వాళ్ళ జీవితం దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఏది పడితే అది చెయ్యొద్దు. యూ హ్యావ్ టు సిట్, అండర్స్టాండ్ యువర్ ఫైనాన్షియల్స్. ఏం జరుగుతోంది, ఒకవేళ అది చేస్తే ఏంటి, ఇది చేస్తే ఏంటి, వర్స్ట్ కేసెస్లో ఆలోచించాలి. ఓకే. వర్స్ట్ కేసులో కూడా మనం ఎంత దాకా పడిపోతామో తెలుసుకోవాలి. అప్పుడు మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకొని దెన్ యూ హ్యావ్ టు టేక్ ఎ కాల్. మీ ఆస్తులు మీ దగ్గర పెట్టుకోండి, పిల్లలకి ఇవ్వకండి. మీకు సరిపడా ఇన్కమ్ ఉంది, రెంటల్ ఇన్కమ్ ఉంది, అన్నీ ఉన్నాయని అనుకుంటే రెంటల్ ఇన్కమ్ ఉన్న ఆల్రెడీ బోల్డ్ రియల్ ఎస్టేట్ ఉంది కదా. హౌ మచ్ రియల్ ఎస్టేట్ యూ వాంట్? దెర్ ఆర్ అదర్ అసెట్ క్లాసెస్. అవును. ఇప్పుడు నేను దాన్ని అడాప్ట్ చేసుకోలేని యాక్సెప్ట్ చేయలేను అని అంటే పెద్దవాళ్ళకే అడుగుతున్నాను. మీ జీవితంలో ఎన్నో మార్పులు చూసుకుంటే ఇంత దూరం వచ్చి ఉంటారు. మార్పులను యాక్సెప్ట్ చేస్తేనే కదా ఈ మాత్రం దూరం వచ్చారు. మరి ఈ మార్పును యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా? ఇది కూడా ఒక మార్పే కదా. మార్పుని యాక్సెప్ట్ చేసిన వాడు ఎదుగుతారు, ప్రశాంతంగా ఉంటారు. మార్పుని యాక్సెప్ట్ చేయని వాళ్ళు, అంటే ఎవరైతే ముందు దూరదృష్టితోటి ముందే ఐడెంటిఫై చేస్తారో వాళ్ళు బెటర్ పొజిషన్లో ఉంటారు. ఐడెంటిఫై చేయని వాళ్ళు రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్లో పెట్టండి. గ్యాంబ్లింగ్ లాగొద్దు, డబ్బులు సంపాదించాలన్న కోరుకొద్దు, ప్రశాంతంగా బతకాలన్న నేపథ్యంలో ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. వెల్కమ్.